మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఈరోజు భారతదేశానికి రాజ్యాంగ ఆమోద దినోత్సవం. 75 సంవత్సరాల క్రితం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని భారతదేశ ప్రభుత్వం ఆమోదించిన రోజు. భారతదేశం ఈరోజు విచ్ఛిన్నం కాకుండా ఇతర దేశాలు కూడా గర్వించే విధంగా, ఇతర దేశాలు కూడా భారతదేశ రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఈ దేశానికి తలమానికం. రాజ్యాంగంలో అనేక అంశాలు పొందుపరచబడి ఉన్నాయి. ఆనాడున్నటువంటి అసమానతలు కానీ, తారతమ్యాలు కానీ, చట్టాలు కానీ అపభాసమవకుండా భారతదేశానికి ఈ చట్టాలన్నీ చుట్టాల్లాగా ఉపయోగపడే విధంగా, ఎవరికి రాజ్యాంగ ఫలాలు సక్రమైన పద్ధతిలో అందాలో ఆ విధంగా అందించే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి దేశానికి అంకితం చేయటం జరిగింది. ఆ రాజ్యాంగ వ్యవస్థని ఏ పొలిటికల్ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికి ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యతను తీసుకున్నటువంటి పరిస్థితి. చాలా ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాం. రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేస్తే సమాజంలో ఉన్న ప్రతి వారికి కులాలు, మతాలు, భాష తారతమ్యం లేకుండా అందరికీ ఉపయోగపడే అంశాలతో పరిపాలన జరిగింది. కానీ కొన్ని ప్రభుత్వాలు అలా చేయటంలా. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూస్తే రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ వ్యవస్థలతో మిళితం చేసి పరిపాలన చేయటం వల్లనే కులం అనేది, మతం అనేది, ప్రాంతం అనేది, పార్టీ అనేది లేకుండా ప్రతి వారికి ఎవరికి సహాయం అందాలో, ఎవరిని సమాజంలో వెనుకబడినటువంటి వారిగా చూస్తూ ఉన్నారో, ఏ రైతాంగానికి ఉపయోగపడాలో, ఏ మహిళల చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలో ఆ విధంగా పరిపాలన చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూసాం. తరువాత వచ్చినటువంటి ప్రభుత్వాలలో కొంత లోపభూయిష్టంగా ఉండినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ వ్యవస్థ ఇంటోటో ఇంప్లిమెంట్ చేశారు. రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేశాడు. రాజ్యాంగ వ్యవస్థలో ఎవరికి ఏ సహాయం అందాలో వెతికి ఎవరితో సంబంధం లేకుండా సక్రమంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం. సమాజంలో ఉన్నటువంటి పేద కులాల యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి కానీ, రైతాంగ సమస్యల మీద ఆలోచన చేసి పరిపాలన చేయటం కానీ, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటం కానీ, సక్రమైనటువంటి విద్యను పేద ప్రజల వాకిటికి తీసుకొని వచ్చి ఇంగ్లీష్ విద్య ప్రవేశపెట్టడం కానీ, చదువుకునే పిల్లలకు ఎక్కడా కుటుంబాలకు అలసత్వం లేకుండా, పేదవారు మరుగున పడిపోకుండా, చదువు అనేది నెగ్లెక్ట్ చేయకుండా చదువుకు ప్రాధాన్యత ఇచ్చి అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి కొత్త కార్యక్రమాలు తీసుకొని వచ్చి కుటుంబాలకు ఉపయోగపడటం కానీ, ఇంగ్లీష్ విద్యను తీసుకురావటం కానీ,
సిబిఎస్ఈ సిలబస్ను ఇంప్లిమెంట్ చేయటం కానీ భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఏ ప్రభుత్వము ఏ రాజకీయ నాయకుడు అంత లోతుగా ఆలోచించే పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. అందుకే కార్యక్రమాలన్నీ ఇంటింటికి వెళ్ళినాయి. పేదవారి స్థితి పెరిగింది. కుటుంబాల యొక్క బాధ్యత తెలుసుకున్నటువంటి కుటుంబాలు బ్రహ్మాండంగా వెలుగులోకి వచ్చినాయి. చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆరోగ్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మహిళల ప్రాధాన్యత, మహిళల చట్టాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నది అదే. అసమానతలు పోవాలంటే ఆర్థిక స్వావలంబన అవసరం అని చెప్పినటువంటి బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేశారు. రాజకీయ వ్యవస్థలో ఎన్నికల్లో ఓడిపోవచ్చు, గెలవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేని పరిస్థితిలో పరిపాలన చేశారని చెప్పడానికి చాలా గుండె మీద ధైర్యంగా చేసుకొని చెప్తా ఉన్నాం. కులం చూడలా, సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. మతం చూడలా, చట్టాలు ఎక్కడ నిర్వీర్యమవులా, రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేశారు. కానీ ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ విధానంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసింది. చట్టాలు చంద్రబాబు నాయుడు గారు చుట్టాల్లాగా వాడుకుంటా ఉన్నాడు. భయభ్రాంతులతో ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. ఇచ్చిన హామీలు నిర్వర్తించటల్లా రాజ్యాంగ వ్యవస్థలను కూలదోశారు. రాజ్యాంగం ఉందా అనే ఆలోచన లేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో విరాజిల్లుతా ఉంది. అందుకనే రాజ్యాంగ ఆమోద దినోత్సవం రాదు. ఈ రాజ్యాంగ వ్యవస్థకు దేవుడైనటువంటి ఈ భారతదేశంలో అన్ని కులాలు బాగుండాలని చూసినటువంటి, తారతమ్యాలు లేకుండా చూసిన మహనీయుని దగ్గరకు వచ్చి దండేసి దండం పెట్టి, అయ్యా మీరు ఇచ్చినటువంటి రాజ్యాంగ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో అపహాస్యం అవుతా ఉంది, రక్షించండి మహాప్రభు అని చెప్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాబాసాహెబ్ దర్శనం చేసుకొని వారి పాదాల చెంతన చేరి వారికి దండేసి ఆ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో అపహాస్యం అవుతా ఉంది, మీరైనా కాపాడండి మహాప్రభు అని చెప్పడానికి ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి మా హెడ్ క్వార్టర్ సంతనూతలపాడు. తప్పకుండా వచ్చి బాబాసాహెబ్ యొక్క పాదాల చెంతన చేరి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలన్న ఆలోచనతో వచ్చాం. రాబోయే రోజుల్లోనైనా రాజ్యాంగ విలువలను కాపాడండి, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, బాబాసాహెబ్ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసుకుందాం, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలా. ఎన్నికలప్పుడే కానీ పార్టీలు అధికారం అయిపోయిన తర్వాత అందరినీ సమానంగా చూసి వారి బాగోగుల కోసమే పనిచేయాలా. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం. తప్పుడు కేసులొద్దు, తప్పుడు కేసులతో భయపెట్టొద్దు, సోషల్ మీడియాతో ప్రజలను భయభ్రాంతం చేయొద్దు, సోషల్ మీడియా అని చెప్పి అనేక రకాలుగా ప్రజలను వేధించొద్దని కూడా మీ ద్వారా హితవు పలుకుతూ బాబాసాహెబ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి 175 సంవత్సరాలు అయింది అంబేద్కర్ యొక్క ఇచ్చిన రాజ్యాంగాన్ని ఆమోదించి. అందుకనే ఈరోజు భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉంది. భారతదేశాన్ని ఏ దేశమైనా వచ్చి ఓహో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మా దేశంలో కూడా ఇంప్లిమెంట్ అయితే బాగుంటుందని సంపన్న దేశాలు కూడా ఎదురు చూస్తున్న తరుణంలో ఇలాంటి మహనీయులు ఇచ్చినటువంటి భారతావని శిరస్సు వంచి నమస్కరిస్తా ఉంది. ఆలోచనలోనే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు భారతావనిలో ప్రతి ఒక్కరికి అవసరమైన వ్యక్తి. అందుకనే అది కనింగి అది తెలుసుకొని మా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి 125 అడుగుల విగ్రహాన్ని 80 అడుగుల పెడస్టల్తో పాటు 425 కోట్ల రూపాయలు వెచ్చించి విగ్రహం పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ జీ మీరు ఇచ్చిన రాజ్యాంగ వ్యవస్థ వల్లనే ఈ యొక్క ప్రపంచంలో భారతదేశానికి ఇంత పేరు వచ్చిందని చెప్పి రాబోయే తరాలకు ఉపయోగపడే విధంగా ఈరోజు స్మరించుకునే విధంగా అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు రాజ్యాంగ ఆమోద దినోత్సవం తరపున ఈరోజు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.